ఏదైనా గొడవ జరుగుతుంటే పోలీస్ సహాయం కోసం 100కి డయల్ చేస్తాం. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలు కాపాడడానికి 108కి ఫోన్ చేస్తాం. మరి ఎవరైనా చిన్నారులు రోడ్డు మీద దిక్కు మొక్కు లేకుండా కనిపిస్తే ఎవరికి ఫోన్ చేయాలి? రోడ్డు పక్కన ఏ చెత్త కుండీలను ఎవరో వదిలేసిన పసిపాప కనిపిస్తే ఏ నెంబర్కి డయల్ చేయాలి? దీనికోసం ఒక వ్యవస్థ పనిచేస్తుందని, ఒక నెంబర్ కూడా ఉందని మీకు తెలుసా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పది 9 8 1098 ఈ నెంబరు మీకు తెలిస్తే ఎప్పుడైనా మీరు ఒక జీవితాన్ని కాపాడగలరు. ఈ నెంబరు మీకు తెలిస్తే దిక్కులేని పిల్లలకు ఒక దారి చూపించగలరు. ఇది కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్. ప్రతి రాష్ట్రంలోనూ ఏదైనా ఒక ఎన్జిఓ ద్వారా ఈ 1098 చైల్డ్ లైన్ నిర్వహించబడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దివ్య దిశ అనే సంస్థ ఈ బాధ్యతను నిర్వహిస్తోంది. ఇంతమంది వస్తున్నారు, ఎందుకు కారణాలంటే ఫ్యామిలీ పెద్ద కారణంగా మిగిలింది. ఎందుకంటే ఫ్యామిలీలు విడిపోవడం ఒక కారణం అయితే, ఒక వంత అయితే, ఇంకోటి అబ్యూస్, ఇంట్లో వేధింపుల వల్ల వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. భయపడి స్కూల్ సమస్యలు, లేకుంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అమ్మాయిల్లో ఒక కొత్త ట్రెండ్ ఏం చూసామంటే పారిపోవడంలో, రన్వేలో ఏం చూసామంటే అమ్మాయిలు పెళ్ళి నుంచి దూరం అవ్వడానికి పారిపోయి వచ్చే ఒక ప్రక్రియ కూడా చూస్తున్నాం. అది ముందు మేము కనబడలేదు. ఈ మధ్య కాలంలో ఈ పెళ్ళిళ్ళ గోళ్ళల్లో చాలామంది అమ్మాయిలు రావడం కూడా కనబడింది. ఇంకొక రైజింగ్ ట్రెండ్ ఏంటంటే ఈ రన్వే చిల్డ్రన్, ఎస్పెషల్లీ ఇది అమ్మాయిలు అబ్బాయిలు అంటే వేధింపులు, లైంగిక వేధింపులు. తాగుబోతు తండ్రి కొట్టే దెబ్బలు భరించలేక కొందరు, తల్లిదండ్రులు లేక బంధువులు పెట్టే హింస తట్టుకోలేక కొందరు, ఇంట్లోనే లైంగిక వేధింపులు తాళలేక మరికొందరు, చదువు ఆపేసి పెళ్లి చేస్తున్నారన్న భయంతో ఇంకొందరు. ఇలా రోజుకి సగటున 20 మంది వరకు భాగ్యనగరానికి పారిపోయి వస్తున్నారనేది ఒక అంచనా. దురదృష్టం ఏంటంటే వీళ్లలో 3 మాత్రమే రక్షింపబడుతున్నారు. మా నాన్న చాలా కొట్టేవారు. అది నచ్చట నేను మా ఇల్లు వదిలేసి పారిపోయి వచ్చేసాను. అక్కడ వచ్చినట్టు అట్లా రైల్వే స్టేషన్ దగ్గర అట్లా రైలు ఉంటే దానిలో ఎక్కేసి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేసాను. అట్లా కొంతమంది అన్నలు నాకు కనిపించి, పోలీసు వాళ్ళందరూ కనిపిస్తే వాళ్ళు నా గురించి అడిగారు. వాళ్ళకి నేను చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను ఇలా అడిగి అట్లా దివ్యదిశ హోమ్ ఉంది, అట్లా చదువుకుంటావా అంటే సరే అని చెప్పాను. అట్లా నీకు ఫ్రీగా ఉంటుందమ్మా అని చెప్తే సరే అని చెప్పి దివ్యదిశ హోమ్కి వచ్చి ఇట్లా 2nd క్లాస్ నుంచి చదువుతున్నాను. ఇట్లా నేను చదువుకొని ఐపీఎస్ స్టార్లో నా కోరిక. 4వ తరగతి ఉన్నప్పుడే మమ్మీ డాడీ చనిపోయారు. చనిపోతే అత్తమ్మ పెంచుకుంటానని తీసుకెళ్ళింది అనమాట. తీసుకెళ్తే చదివించకుండా వేరే అంటే ఇతరుల ఇంట్లో పని పెట్టడం వల్ల, అది సరి చేయకపోవడం, ఇది సరిగా చేయకపోవడం వల్ల వాళ్ళు నన్ను వేధించేవాళ్ళు, కొట్టేటోళ్ళు, సతాయించేటోళ్ళు. చెప్పలేనంత కోపం వచ్చేది. అయితే నేను తినేటప్పుడు అత్తమ్మ వచ్చి కొట్టింది నాకు. అప్పుడే పారిపోవాలనే థాట్ వచ్చేసింది. నైట్ మొత్తం ఆలోచించిన, ఇక పారిపోదాం ఇక్కడ ఉంటే ఇట్లనే అనుకొని పారిపోయి వచ్చేసిన. నాకు చదువు అంటే చాలా ఇష్టం, కానీ మా ఇంట్లో నేను చదువుకుంటా అంటే వినకుండా నాకు పెళ్లి చేద్దామని ట్రై చేశారు. అయితే నాకు ఇష్టం లేక ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపించింది. అయితే అక్కడ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కేసినాక అది సికింద్రాబాద్కి వచ్చింది. తర్వాత నాకేం తెలియదు అక్కడ. అట్లా వెళ్తుంటే క్యాప్ ఫౌండేషన్ వాళ్ళు చూసి నా గురించి చైల్డ్ లైన్కి ఫోన్ చేసి ఇక్కడ దివ్యదిశలో సపోర్ట్ ఇస్తారు, వెళ్ళమ్మా అన్నారు. అయితే ఒక చైల్డ్ లైన్ నుంచి అక్క తీసుకొచ్చి దివ్యదిశలో వేశారు. ఇప్పుడు నేను బాగా చదువుకుంటున్నా. ఇప్పుడు నేను 2nd ఇయర్ చేస్తున్నా. ఒకరోజు మా అమ్మ నాన్నలకు యాక్సిడెంట్ అయింది. అయితే వాళ్ళు యాక్సిడెంట్ అయిపోతే నేను బయట ఉన్నా కొన్ని రోజులు. బయట ఉండి నాకేం చేయాలో అర్థం కాలేదు. అయితే మా మామ వాళ్ళ ఇంటికి పోతే మా మామ వాళ్ళు నన్ను ఒక హోటల్లో పని చేపించారు. అది నాకు అస్సలు ఇష్టం లేదు. నేను అటు నుంచి బయటకు వచ్చేసిన. ట్రైన్లో, బస్సులు, ఏదో లారీలు ఏవో ఎక్కేసి హైదరాబాద్ చేరుకున్నా. ఆడ కొంతమంది అన్న వాళ్ళు పోలీసులు పట్టుకొని నన్ను ఈ హాస్టల్లో వేసారు. నేను ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నా. పెద్ద అయిన తర్వాత మంచి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని నా ఆశ. ఎవరో ఒకరు స్పందించి సమాచారం ఇచ్చారు కాబట్టి చైల్డ్ లైన్ వాలంటీర్ల చొరవతో ఈ చిన్నారుల జీవితాలు చీకటి నుంచి వెలుగు వైపు మలుపు తిరిగాయి. మరి మిగతా పిల్లలు ఏమైపోతున్నారు? దొంగల ముఠాలకో, బెగ్గింగ్ మాఫియాకో, సెక్స్ రాకెట్ నడిపే వాళ్లకో చిక్కుతున్నారు.
కొంతమంది కడుపు నింపుకోవడానికి చైల్డ్ లేబర్గా మారిపోతున్నారు. వీధుల్లో ఉన్న పిల్లలు అని మాట్లాడతాం. వీధి పిల్లలు అని ఒక ఫుల్ బ్లాంకెట్ టర్మినాలజీ మనం ఎప్పుడు వాడతామో దాంట్లో ఉన్న చాలా నిజాలు కనబడవు. వీధుల్లో ఉండేది ఎవరు? ఇల్లు లేని వాళ్ళు వీధుల్లో ఉంటారు. ఇల్లు ఉండి కూడా వీధుల్లో ఉండే పరిస్థితి చాలామందికి ఉంది. అది కూడా మనం గుర్తించాలి. ఈ పిల్లలు ఏం చేస్తారంటే చక్కని హోటల్కి వెళ్తారు, ఎందుకంటే అట్లీస్ట్ 2 పూటల అన్నం వాళ్ళకి గ్యారంటీ ఉంటుంది, ఆడ అబ్జర్వ్ అయిపోతారు. ఈ దక్కని వాళ్ళు ఒక గ్యాంగ్లు ఉంటాయి, చిన్న చిన్న గ్యాంగ్లు. ఇప్పుడు ఏంటంటే ఈ గ్యాంగ్లు అంటే ఏదో బయట నుంచి వచ్చే గ్యాంగ్లు ఉండవు, ఎందుకంటే ఈ పిల్లలు ఎవరు వీధుల్లో బ్రతుకుతారో ఆ వాడు పెద్దవాడు ఒక లీడర్ అయిపోతాడు, వాడి కింద 5 మందో 6 మంది ఉంటారు. ఈ చిన్న చిన్న గ్యాంగ్లు వాళ్ళకి సర్వైవల్ మెకానిజం. పిల్లలు దిక్కుతోచక వీధుల్లో ఉంటే సమాజం ఎక్కడున్నట్టు, దేశం ఎక్కడున్నట్టు, అంతవరకు ఎందుకు సాటి మనిషిలో మానవత్వం ఎక్కడున్నట్టు? రైల్వే స్టేషన్, బస్ స్టాప్, నడి రోడ్డు, చెత్తకుండి, ఇలా ఎక్కడైనా సరే దిక్కుతోచని స్థితిలో పిల్లలు కనిపిస్తే 1098కి ఫ్రీగా ఒక్క కాల్ చేస్తే చాలు. ఒక జీవితాన్ని నిలబెట్టినట్టే, ఒక బాల్యాన్ని బంగారు భవిష్యత్తు వైపు నడిపించినట్టే. పిల్లలు ఎప్పుడైనా మనం విడిగా కనబడితే, పిల్లల్ని ఎవరైనా దుర్వినియోగం చేసేటట్టు ఎవరైనా కనబడితే, మనకు సంబంధం లేని వీళ్ళు ఎందుకు ఈ పిల్లలు అక్కడ ఉన్నారు అని మనకు ఒక మాది అనుమానం వస్తే చాలామందికి ఒక భయం, ఏం చేయొచ్చో నాకు తెలియదు, ఎందుకులే దాంట్లో చిక్కాలి. నేనేం చెప్తానంటే ఏం చేయకుండా పర్వాలేదు, అట్లీస్ట్ 1098కి ఫోన్ చేయండి, చైల్డ్ లైన్కి ఫోన్ చేయండి, మేమైనా స్పందిస్తాం. మాకు తెలుసు, మాకు పోలీస్ వాళ్ళతో ఎలా పనిచేయాలి, కమ్యూనిటీలో ఎలా పనిచేయాలి, ఆ పిల్లల్ని ఎలా రెస్క్యూ చేయాలి మాకు తెలుసు. అట్లీస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ పిల్లల్ని రక్షించే ఒక ప్రక్రియ మేము మొదలెడతాం. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇవ్వకుంటే ఆ పిల్లలకి మనం అంత నష్టం చేసినట్టు ఉంటుంది. 1098 ఇది దేశవ్యాప్తంగా పనిచేసే చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇప్పటికే అనేక కాల్స్ ఈ నెంబర్కు వస్తున్నాయి. అయితే ఈ స్పందన ప్రతి 20 మంది చిన్నారుల్లో 3 మాత్రమే రక్షించగలుగుతోంది. దీనిపై సమాజంలో మరింత చైతన్యం వస్తే ఏ బాల్యం నడి రోడ్డు మీద దిక్కుతోచని స్థితిలో కనిపించదు, ఏ చిన్నారి అసాంఘిక శక్తుల కబంధహస్తాలకు చిక్కదు. 1098 1098 ఇప్పుడే ఈ నెంబర్ను సేవ్ చేసుకోండి. ఒక జీవితాన్ని సేవ్ చేసే క్షణం మీకు ఎప్పుడైనా ఎదురు కావచ్చు. సూర్యుడై వెలగాలి, చంద్రుడై ఎదగాలి, సూర్యుడై వెలగాలి, చంద్రుడై ఎదగాలి, చీకటి పల్లెల్లోన చిన్న నీ వెలుగులే పంచాలి రకన్నా, చీకటి పల్లెల్లోన చిన్న నీ వెలుగులే పంచాలి రకన్నా, ఆట ఆడుతూ పాట పాడుతూ బుడిబుడి అందలు వేస్తూ ఉంటే, ఆట ఆడుతూ పాట పాడుతూ బుడిబుడి అందలు వేస్తూ ఉంటే, తలుకు తలుకు మెరిసినటాయరా నా కన్నయ్య, ఇంద్రధనుసు చూసినటాయరా. మర్చిపోకండి 1098.